పెన్షన్లకి సంబంధించి తాజాగా కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే అంటే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏంటి 2 రకాలుగా డివైడ్ చేశారు పెన్షన్లని. ఒక రకమైన పెన్షన్ ఏంటంటే అక్కడే సచివాలయం దగ్గరికి అందరు వెళ్ళి తీసుకోవాలి. అక్కడే ఇస్తారు. సచివాలయం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 దాకా ఎక్స్ట్రా అవర్స్ పనిచేస్తారు. పొద్దున 1 గంట ముందు, సాయంత్రం పూట ఓ 2 గంటలు ఎక్స్ట్రా. తద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వికలాంగులు కానీ, అనారోగ్యం పాలై ఉన్నటువంటి వాళ్ళు కానీ, బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైతే రాలేరో వాళ్ళ దగ్గరికి ఇంకొక టీం వెళ్ళి ఇచ్చి రావాలి. అలాగ ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళకి ఇంటిమేట్ చేయాలి. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ వాళ్ళు ఇంటిమేట్ చేస్తే అప్పుడు వాళ్ళకేమో వెళ్ళి ఇచ్చి రావాలి. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ అయితే కనుక ఇట్లా వాళ్ళ ఇంట్లో బాగాలేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు, హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ కమ్యూనికేట్ చేసి. ఇప్పుడు అది లేదు కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరిని ఇంటిమేట్ చేస్తే అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిస్తారు. మిగతాదంతా కూడా సచివాలయం దగ్గరనే ఇస్తారు. ఈ నెల వచ్చే నెల అయితే ఇదే తరహా ప్యాటర్న్ అన్నటువంటిది తేల్చి చెప్పారు.